జగిత్యాల సోదరి వల్ల ఎందరు వినాలి. 57 కేంద్రీయ విద్యాలయాలు అక్రాస్ దేశం ఇండియా మొత్తంలో 1 అక్టోబర్ 2025 నాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కేంద్రీయ విద్యాలయం స్కూల్స్. అందులో 4 మన రాష్ట్రానికి వచ్చినాయి. మనకి జగిత్యాల కొత్త జిల్లా మనము ఎమ్మడబడితే మన జిల్లా కూడా శాంక్షన్ అయింది 1 అక్టోబర్ 2025. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు, జూన్ దాకా 6 నెలలు, 9 నెలలు జాగా ఇయ్యలేదు. జాగా ఇస్తే ట్రాన్స్ఫర్ అయితే కేంద్రీయ విద్యాలయ సంఘటనకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని పనులు మొదలు పెడతారు. అప్పుడు ల్యాండ్ అలొకేషన్ అయినాక రెంటెడ్ ప్రెమిసెస్ లా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇలాంటి వరకు 9 నెలల్లో ఈ ఎమ్మెల్యే చేయబట్టి ఆడ ల్యాండ్ శాంక్షన్ కాలేదు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఇంకా 10 రోజులు ఉంది. ఎమ్మెల్యేకి చెప్తాను, ఇంకా 10 రోజులు 12 రోజులు ఉంది. అంత లోపల మీరు ప్రక్రియ ఖతం చేస్తే అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాదు, లేకపోతే నీ వల్ల అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. పనుల కోసం, డెవలప్మెంట్ కోసం అని పార్టీ మారినా అని చెప్పినావు కదా. ఇంత తాడి చెట్టు అంత విరిగినావు, ఏమైంది మరి? ఈ స్కూల్ కి జాగి ఇప్పించు శాతం అవుతుంది కానీ మళ్ళా ఇందులో కేంద్రీయ విద్యాలయం ఏంటి? కేంద్రీయ విద్యాలయం వాళ్ళకి పనికి వస్తుంది, పొట్టి స్టేట్ గవర్నమెంట్ పనికి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనికి వస్తుంది. ఏమన్నా సీట్లు మిగులితే అవి గరీబ్ వాళ్ళకి పనికి వస్తాయి. ఇలా వానికి రాదు. అది అవుద్దా నీకు? రాబి మరి అవుద్దని చూస్తాను, దమ్ము చూస్తాను. కేంద్రీయ విద్యాలయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 75 కేంద్రీయ విద్యాలయాలలో చదువుతున్నది 66,136 పిల్లగాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు స్టూడెంట్స్. దీంట్లో ఎస్సీ విద్యార్థులు 14,218, ఎస్టీ విద్యార్థులు 4,365, ఓబీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 23,430. ఇది ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కేంద్రీయ విద్యాలయం అంటే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 24,784. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేటగిరీ 3 8,369. కాంట్రాక్ట్ ఉద్యోగులు కేటగిరీ 4 2,092. సాధారణ వ్యక్తులు 30,065. సాధారణ వ్యక్తుల సీట్లు పొందే శాతం 45.46%. ఇది ఇందులో హైదరాబాద్ రీజియన్ కూడా ఉంటది. ఆడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. అంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్న చోటు ఉంటాయి. జగిత్యాలలో నాకు తెలిసి 50% కంటే ఎక్కువ సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లగాళ్ళకి ఒక మంచి సిలబస్ నుంచి మంచి ఎడ్యుకేషన్ అందించే వ్యవహారం. దీనికి స్థలం కేటాయించడం నాయన అంటే ఎక్కడెక్కడో కేటాయిస్తున్నాడు. అదేంటి ఊరవతల ఒకటైతే నా పార్లమెంట్ లోనే లేదు. ఆడ మెయిన్ రోడ్ కి 6 కిలోమీటర్ లోపల ఆ డబల్ బెడ్రూమ్ కట్టింది లేను. ఆ డబల్ బెడ్రూమ్ ఉంటుండే దిక్కులేదు, ఇంకా అలా సౌలతులే లేవు. దాని వెనుక ఇదండి చెలగల్ మెయిన్ రోడ్ మీద ఉంది. పిల్లలు రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉంటుంది. డే స్కాలర్ స్కూల్, పేరెంట్స్ రావడానికి పోవడానికి పికప్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటది. అది అంటే మూతం కుమార్ రెడ్డి ఇష్టలేడు. పికనిక పోయినావా నువ్వు? కాంగ్రెస్ పార్టీలో ఏం డెవలప్మెంట్ చేయడానికి ఈ వేసుకపోయినక పోయినావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటికి ఇయ్యాడు? ఆయన జాగానా? ఆయన పిల్లలు కూడా లేదు, ఆయన పెట్టుకోనికి జాగా. దేనికి ఎందుకు ఇస్తలేడు? ఏం చేసుకుంటావు? చెలగల్లా ఇరిగేషన్ సంబంధించి డ్యామ్ కడతావా? మ్యాంగో మార్కెట్ ఇచ్చినావు కదా, అంత తుర్పలు ఉంటారని మాంగో మార్కెట్ లో ట్రేడర్లు అందరూ. చెలగల్ ల్యాండ్ లో 10 ఎకరాలు, నిజామాబాద్ కార్పొరేషన్ లో 8 ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం స్కూల్ నడుస్తా ఉన్నది గత 2-3 సంవత్సరాల నుంచి. నిజామాబాద్ కార్పొరేషన్ కంటే జగిత్యాల మున్సిపాలిటీ పెద్దది కాదు కదా. 10 ఎకరాల స్థలం కేటాయించాలి. ఏదో 1-2 ఎకరాలు అటు ఇటు ఉంటే మేనేజ్ చేసుకుంటారు తప్ప. పోయినట శ్రీధర్ బాబు గారి దగ్గరకు పోయినట్టు. శ్రీధర్ అన్న ఏం చెప్తారండి? ఆయన ఐటీ శాఖ మంత్రి. చెప్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరి ఆయన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా కరీంనగర్. చెప్పండి ఇప్పుడు మరి జల్దీ. దీనికోసము ఇస్తలేడని ఒక అకాడమిక్ ఇయర్ పోతుంది. జగిత్యాల ప్రజలకి, జిల్లా ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ పిల్లలకి ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేస్తుందని నేను వచ్చి ఇప్పటికే మస్తు ప్రెస్ మీట్లు పెట్టా. ఈయన మస్తు అన్నా, అయినా కూడా ఈయన బుద్ధి వస్తలేదు. ఎమ్మెల్యే ఏదో పనికిమైన ల్యాండ్ అని ప్రపోజల్ చేస్తున్నాడు. నేను అక్కడ ఎల్లుండి 18వ తారీఖు నిరాహార దీక్ష కూర్చుంటాను. పీస్ఫుల్ గా నిరాహార దీక్ష చేస్తాము. తప్పేందండి? మీ దగ్గర అదే తహసీల్ చౌరస్తా దగ్గర అందరు చేస్తారు. ఇక ఇది ఎస్పీకి చెప్తున్నా, మిస్టర్ ఎస్పీ డేట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. జీవన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పార్లమెంట్ లో
ఇండిసిప్లిన్డ్ ఫెలోస్ ఎంపీస్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను తీసి బయట సస్పెండ్ చేసేస్తే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసిన నిరసన అదే తెలిసి చోరస్తారు. అప్పుడు బీజేపీ నియంత్రిత ధోరణి అట. ఇగో ఇప్పుడు మీదేం ధోరణి మరి కాంగ్రెస్ పార్టీది? వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23 డిసెంబర్ ఇది 22 డిసెంబర్ 2023 నాడు వీళ్ళు చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళు చేసుకొని ఇచ్చారు. అంతకుముందు టిఆర్ఎస్ వాళ్ళు 7th ఏప్రిల్ 2022 అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండే బియ్యం కొనాలి కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనాలని మొత్తం జగిత్యాల జిల్లాకు సంబంధించిన టిఆర్ఎస్ నాయకులు ఆడ ముందర టెంట్లు వేసేసి మొత్తం చౌరస్తా మీద ఒక సైడ్ రోడ్డు ట్రాఫిక్ ఆపుకొని వాళ్ళు చేసి, మిస్టర్ ఎస్పీ సిస్టమ్ రన్స్ యూ డోంట్ రన్ ద సిస్టమ్, యు ఆర్ పేడ్ బై ద పీపుల్స్ మనీ, నాట్ యువర్ లైట్ వెయిట్ చీఫ్ మినిస్టర్ ఆర్ యువర్ ఎమ్మెల్యే. యూ కెనాట్ ఫంక్షన్ ఆన్ దేర్ బిహెస్ట్. హౌ డేర్ యూ డినై పర్మిషన్ ఫర్ మై పార్టీ? డోంట్ యూ థింక్ వీ విల్ నోట్ దిస్? ఎట్లా ఏమో పర్మిషన్ మేము కూడా చేసాం ఈడ 2-3 ఏళ్ల కింద. ఈడ మేము కూడా చేసాం ధర్నా అదే చౌరస్తా కాడ. మాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వండి పర్మిషన్? నిరాహార దీక్ష చేస్తామంటే ఎవరి కోసం చేస్తున్నామండి? పార్టీ మారి పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని చేస్తున్నామా? జగిత్యాల పిల్లగాళ్ళ కోసం చేస్తున్నాము, రాబోయే జగిత్యాల తరం కోసం చేస్తున్నాము. ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకో ఇస్తలేడు. నీకు ఓడిస్తున్నాయా జీతము? లీలిపుట్టు ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? మీ ఎమ్మెల్యే ఇస్తున్నాడా? ఎందుకు మనకు వస్తుంది స్కూలు ఇసుంటున్నాడ? ఎట్లున్నాడంటే ఇసుంటోడు చెప్తా ఏంది హాస్పిటల్ కడదామని ఒక మంచి హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి మన హాస్పిటల్ కడదామంటే ఏంటికి హాస్పిటల్ ఏంటికి? తోటి రోగులకే పనిచేస్తుంది, పేరోళ్ళకి పనిచేయదు, సామాన్యులకు పనిచేయదు, రోగాలు వచ్చిన వాళ్ళకి పనిచేస్తుంది. ఏంటికి పైసలు దండగన్నారట. అట్లనే డ్వాక్రా మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి లోన్లు ఇద్దామంటే చిచి ఎందుకు మహిళలకి పనిచేస్తుంది అది, యూత్ కి మగళ్ళకి అందరికి పనిచేయదు. ఏంటికి ఇచ్చుడు లోన్లు అని వాళ్ళ స్వయం ఉపాధి కోసము వాళ్ళు ఏమన్నా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే జిసుంటోడు సంజయ్ కుమార్ వస్తుంటాడు అన్నారు. రైతులకైనా రుణమాఫీ చేద్దాము, రైతులకు ఇంకేమన్నా స్కీమ్ పెట్టిద్దామంటే రైతులకు ఏమనుకు వస్తుంది? అట్లున్నది. అకల్ మంద అకల్ తక్కువ మీరే నిర్ణయం చేసుకోవాలి. స్టేడియం కట్టిద్దాము అంటే ఇది యువకులకే పిల్లగాళ్ళకే కదా, ఆటలు ఆడేటోళ్ళకే కదా. మహిళల ఇళ్ల మగవాళ్ళు ఉండరా? మహిళల ఇళ్ల పిల్లగాళ్ళు ఉండరా? చదువుకునే వాళ్ళు ఉండరా? ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నావు ఆలోచన చేసి మాట్లాడు. రోగాలు వచ్చేటోళ్ళు ఉండరా? అసలు నీకు రోగం వచ్చినాక హాస్పిటల్ నీకు రాదా రోగం? నువ్వే డాక్టర్ ఒకటివి. నీ అసలు ఒక రాష్ట్రానికంటే హెల్త్ మినిస్టర్ అయ్యాడు. ఆడ ఆ రాష్ట్రంలో డాక్టర్లు అందరూ ప్రభుత్వం అంతా కలిసి మెంటల్ హాస్పిటల్ కట్టి ఈయన ఇనాగ్రేషన్ పిలిచేవారు. మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలిస్తే ఇసుంటోని పిలిస్తే పోయిండట. పోయి మంచి హాస్పిటల్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండం ఉంది. డాక్టర్లు అందరూ ఇది ఇంటి కోసం కట్టిండ్రు, ఏందరు ఉంటారు పాగలు, వీళ్ళందరికీ ఇంత పైసలు ఎందుకు దండ చేసారు అని అన్నాడు. అంటే డాక్టర్లు అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు. అయితే మీ ఎమ్మెల్యే ఏమడిగాడ, ఎందుకంటే ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు అంటే ఫస్ట్ పేషెంట్ దొరికిందని తీసుకుపోయి అడ్మిట్ చేశాడు. అట్లున్నాడు మీ ఎమ్మెల్యే. ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేసి మనం గెలిపించుకున్నందుకు నెత్తులు వాళ్ళు కొట్టుకోవాలి. మనం కేంద్రీయ విద్యాలయం వస్తే ఏంటి మనకు వస్తుంది అనేటువంటి మనము ఎట్లా ఎంటర్టైన్ చేస్తామండి చెప్పండి. ఓ తర్వాత తరం ఆలోచన లేదు. మా జాగాలు ఏడున్నాయి, మా చుట్టాల జాగాలు ఏడున్నాయి, మా దూరాల జాగాలు ఏడున్నాయి, ఇవి చూసుకొని ఆడ వాల్యూలు పెరుగుతాయి, ఇన్స్టిట్యూషన్లు అన్ని ఆడ పెడతాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తాడు. తేవయా ఎవడొద్దాను నేను దేవద్దన్నా. నువ్వు పార్టీ మాది 2 సంవత్సరాలు దాటిపోయింది, పీక్కున్నావు ఇన్ని రోజులు. ఎవడొద్దన్నాడు? కాబట్టి ఇవన్నీ ఫాల్తు లెక్కలు బంద్ చేయి. తొందరగా 10 రోజులు తీసుకురా. నాకేం షోకు లేదు వచ్చి ఎండలో కూర్చొని ఉపాసం ఉండడానికి. నువ్వు ఎల్లుండి పర్మిషన్ రానియలేదు మీ ఎస్పీకి చెప్పి, మీ ఎస్పీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నా అర్థమైతలేదు నాకు. ఎల్లుండి రానియమేమో అంతే కదా. ఎల్లుండి బాధాప్తో వస్తాడు. నువ్వు దీనికి టెంట్లు వేసి మాకు సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా అది చేయకపోతే నేను ఏదో ఒకటి చేసిపోతాడు. దాని తర్వాత ప్రోగ్రామ్ చేస్తా. మీ ఎస్పీ నెత్తి వల్ల కొట్టుకోవాలా. అరవింద్ ధర్మపురికి పర్మిషన్ డినై చేసినందుకు అప్పుడు గమ్మున నిరాహార దీక్ష పర్మిషన్ ఇస్తే అయిపోతుండే అని నెత్తి వల్ల కొట్టుకోవాలి. అట్లాంటి ప్రోగ్రామ్ చేస్తా బిడ్డ. మంచి వాళ్ళని కథం పట్టించినాము. మీ చెల్లె ఏమవుతుందో మీ కలవపుట్ల ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఈయన ముమ్మాటికి ఎప్పటికైనా టీఆర్ఎస్ వాడు అయినా మీకు బుద్ధి ఉండాలి. జీవన్ రెడ్డి గారు వదులుకున్నారు. సరే ఆయన ఏజ్ అయిపోయిందా ఏమైపోయిందా, కానీ ఆయన ఒక బ్రాండ్ ఉండే కదా. ఈయన కోసం ఆయన ఈయన ముమ్మాటికి చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకి ఈయన నరాన టీఆర్ఎస్ పార్టీ తినకి కాంగ్రెస్ వాళ్ళు బకరైంది అంతే. కాబట్టి మిస్టర్ ఎస్పీ
Behave yourself. Nobody is paying you except for the people of Telangana. You cannot act on the behest of your lightweighted chief minister or your MLA or any Congress leader there. You cannot stop in a democracy. You cannot stop and peaceful agitation. Start behaving.